ఈ రబ్బూని పైన గొప్ప దైవజనులు, దేవుని కుమారునిగా పిలువబడుతున్నటువంటి అయ్యగారు. నేనైతే ఇది అతిశయం కాదు కానివ్వండి, ఆ రోజు పరిశుద్ధ సంఘమునందు ఆది అపోస్తులు ఎలానో నా మటుకు ఆ రోజు నతాను ప్రవక్త అని చెప్పి ఎలాంటి ఈరోజు సమాజానికి సంఘానికి ఎలాంటి హెచ్చరికల్లో అలాంటి హెచ్చరికలు ఇస్తున్నటువంటి నేను చాలా తక్కువ మందికి వాడతా, ఒకరినిద్దరిని వాడా. గొప్ప దైవజనులు, దేవుని కుమారునిగా పిలుస్తున్నటువంటి రాజ్ కుమార్ డేవిడ్ గారికి ఇప్పటి వరకు మంచి సంగీతంతో, మరి ఆ రోజు ఆశాభ కీర్తనలు ఎలా అయితే తంతి వాద్యములతో ఇచ్చారో అలాంటి చక్కని కుమారునిచ్చి దేవుని రాజ్యము దేవుని సంఘం కోసం విరివిగా సంగీత వాద్యములతో వాడబడుతున్నటువంటి మరి బ్రదర్ ప్రశాంత్ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సకల విశ్వాసులకు, పరిశుద్ధులందరూ కూడా ఆ జీవం గల దేవుడు యేసయ్య నామమున నా నిండైన వందనాలు, నమస్కారాలు. నిజంగా ఈరోజు ఉపవాస కూడికలు ఎంత అవసరమో అలా ప్రతి సంవత్సరము మన సంఘ క్షేమాభివృద్ధికి, మన తోటవారిపాలెం గ్రామంకి, మన భారతదేశానికి, అలాగే యెరూషలేము క్షేమం కొరకు నేనైతే మన సంఘంతో పాటు కూడా ఈ ప్రపంచ మానవాళికి ఈ ఉపవాసముల ద్వారా, అయ్యగారి సంఘం ద్వారా, మీ అందరి ద్వారా, మీ ఉపవాస పద్ధతుల ద్వారా మనందరికి కూడా ఇంతవరకు కాచి కాపాడి, మరి ముఖ్యంగా నన్ను ఆయన సజీవుల లెక్కల్లోని, నా దేవుడు సజీవుడు, నన్ను మరణం నుంచి నా ప్రాణనాథుడు. నిజంగా ఇది 5వ సంవత్సరం, నాకు 5వ వర్ధంతి ఫ్లెక్సీ పడిపోయేది. సమయం చాలదు కాబట్టి ఎన్నోసార్లు సాక్ష్యం వాక్యంగా చెప్పాను కాబట్టి, ఒక రాజకీయ నాయకుడిని నన్ను బ్రతికించి ధూపదీప నైవేద్యములతో ఒక విగ్రహారాధికుని, సాయిబాబా భక్తుని, అలాంటివన్నీ నన్ను ఈరోజు మనందరినీ 12వ రోజు, మరి ముఖ్యంగా ఈరోజు ఎంతవరకు కాచి కాపాడిన దేవుడికి ఒక చిన్న చరణంతో ఆయన అందరిని కూడా మహింపరచుకుందాం. అందరూ కూడా మహింపరచుకుందాం. ఎబినేజరే ఎబినేజరే, అవును ప్రభా, ఈ సంవత్సరంలో తండ్రి, అయ్యా ఈ 12వ రోజు తండ్రి, ఉపవాస కోడికలో తండ్రి, మమ్మల్ని అందరిని కూడా క్షేమంగా కాచి కాపాడి ఈ రబ్బీని పైరమిషన్ ద్వారా తండ్రి, yes మై లార్డ్, ఆదుకున్నావు మమ్ము ఇంతవరకు, ఆదుకున్నావు మమ్ము ఇంతవరకు, ఆదుకున్నావు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన యెహోవా, yes my Lord. అవును తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి మమ్మల్ని తండ్రి సజీవ లెక్కలో వచ్చి తండ్రి, నిజంగా తండ్రి నాయన మమ్మల్ని అందరూ కూడా నీ బలిష్టమైన రెక్కల చాటును కాచి కాపాడి నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు, నమస్కారం తండ్రి. ఎస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే చూడండి. పరిశుద్ధ గ్రంథం నందు డాక్టర్ గారును పరిశుద్ధుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చదవండి ఎవరన్నా. పరిశుద్ధుడును లూకా గారు
డాక్టర్ గారైనట్టు లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 44 నుంచి 53 వరకు చదివి సహకరించి. ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవనియు నెరవేరవలననియు నేను నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచి మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనుల యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరు మారు మనస్సును పాప క్షమాపణయు. ఈరోజు సమస్త మానవాళికి మారు మనస్సు, పాప క్షమాపణ. దేవుడు ఈరోజు 12వ రోజు మనకి మరి ముఖ్యంగా అన్నీ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చాలా పరిశుద్ధంగా గ్రంథం చదువుతాం, అన్నీ చదువుతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కోపంతో దేవుడిని ఏదన్నా అంటే కూడా ఆత్మదేవుడు ఉండదు. మనం చనిపోయినంత వరకు కూడా ఎప్పుడు మారు మనసు ఉండాలి. ఆ మారు మనసు ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్తున్నాడు. చూసావా, జీసస్ ప్రొక్లైమ్డ్ అబౌట్ రిపెటెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ టు ఆల్. పరిశుద్ధుడైన లూకా ద్వారా యెరూషలేము మొదలుకొని సమస్త మానవాళికి, ఒకరికి కాదు సమస్త మానవాళికి ఈరోజు మాట్లాడుతున్నాడు. సమస్త జనులు ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటించబడి రాయబడి ఉంది. ఈరోజు మనకి మారు మనసు, ఆ మారు మనసు తద్వారా పాపక్షమాపణ. ఈరోజు అయ్యగారు 12 రోజులు వివిధ చెప్తారు, కానీ మరి ముఖ్యంగా మనిషికి మారు మనసు లేకపోతే, పాపక్షమాపణ లేకపోతే, మరి ముఖ్యంగా మీకు ఎప్పుడు చెప్పాను, మనకి 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, మోక్ష గర్భము. మనం భూమి మీద ఉన్నాం, భూలోకంలో ఉన్నాం, తల్లి గర్భం నుంచి భూమి మీద ఉన్నాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మరణం జాతస్య ధ్రువం. పుట్టిన ప్రతి మానవుడు గిట్టిక మానవుడు. అసలు ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చొప్పున మనల్ని సృజించి, మనల్ని ఎంతో ప్రేమతో ఆయన నాస్ట్రిల్స్లో జీవాత్మను జీవాయునుదుగా జీవాత్మయం. అలాంటి దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు 3 లోకాలు, ఒకటి పరలోకమైన వెళ్ళాలి, లేకపోతే చనిపోతే ఈ పరలోక మార్గము, మోక్ష మార్గము, ఆయనతో పాటు కూడా ఆయన కుడి ప్రక్కన కూర్చోబెట్టాలంటే ప్రతి మనిషికి ఏం కావాలంట? మారు మనసు. తద్వారా ఆ మారు మనసు ద్వారా పాపక్షమాపణ ఎలా కలుగుతుందో ఈరోజు మన 12వ రోజు యేసు ప్రభుల వారు అంతా ఈ రీతిగా మన సంఘంలో మాట్లాడుతున్నారు. మారు మనసు అంటే, రిపీటెస్ అంటే, పాపి అయిన వాడు పాపమును విడిచి దేవుని తట్టు తిరుగుతామే. నేనంతే, నాకు అసలు అంతకుముందు తెలియదు. విగ్రహారాధికుడిని, ఎంతో కోట్ల డబ్బు ఉందనుకున్నా, లక్షలు ఉందనుకున్నా, ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఎన్నో ఉద్యోగాలు ఇచ్చా, ఎన్నో ఇచ్చా. నేను ఈ రీతిగా గ్రంథం చేసుకున్న చనిపోతే అక్కడికి వెళ్ళేవాడిని. అప్పుడే అయ్యగారు నా కరోనాలో మారు మనసు వచ్చి, ఆ మారు మనసు ద్వారా పాపక్షమాపణ. దేవుడు మనల్ని ఈరోజు నిజంగా ఆ మారు మనసు పాపక్షమాపణ వలన, నేనైతే ఇది 203 పులిపీఠం మీద మాట్లాడా. అసలు అది నిజంగా చాలా మంది చెప్తున్నారు 203 సంఘాలు 5 సంవత్సరాలు అంటే అది దేవుని కృపే. అసలు ఎట్లా పిలుస్తారు? ఒక పిలిస్తే ఒకళ్ళు డబ్బులు ఇద్దాం అనుకున్నా కూడా 20 సంఘాలు పిలుస్తారు, 50 పిలుస్తారు, 100 పిలుస్తారు. 203 సంఘాల్లో పిలుస్తామంటే మారు మనసుతో పాటు నన్ను క్షమించిన దేవుడు, పాపి అయిన నన్ను రక్షించిన దేవుడు. హల్లెలూయా. ఎస్. తద్వారా పాపక్షమాపణ ద్వారా అందరిని కూడా ఆయన రోజు సర్వ సృష్టికి, సర్వ మానవాళికి చెబుతాడు మారు మనసును పాపక్షమాపణ ఎలా వస్తుందో అదే అన్నాడు. పాపి అయినా మన పాపములు విడిచి దేవుని తిట్టు తిరుగుటే
మారు మనసు. మనం తూర్పు నుంచి పూర్తిగా తీర్పు నుండి పడమరకు తిరగాలి. అంటే దేవుని వైపు తిరగాలని చాలా పలుమార్లు దేవుడు మరి మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ సమాజానికి మన వాక్యం కూడా మొట్టమొదటి మనకేముండాలంట? మారు మనసు ఉండాలి. ఆ మారు మనసు ద్వారా పాప క్షమాపణ వస్తుంది. పాప క్షమాపణ ద్వారా ఏంటి? అయ్యగారి ద్వారా బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ద్వారా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగటమే నిత్య జీవం. తర్వాత రూపాంతరము చెంది ప్రకటన గ్రంథం ద్వారా దీంతో కూడా చాలా అద్భుతమైంది అనమాట. ఈరోజు అసలు మనిషికి మారు మనసు ఉండాలి, తద్వారా మనందరం కూడా ఎలా క్షమించబడతామో ఈరోజు గ్రంథం నన్ను చూసినట్టే. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించును, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన తోవలను సరళము చేయడి. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏమని చేశాడు? మారు మనసు. మనకి చాలా యోహాను గారి ద్వారా ఆయన మార్గంలో సరళం చేసి పరలోక రాజ్యము సమీపిస్తుంది. ఇప్పుడు కూడా అంతట అందరూ మారు మనసు పొందాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము శపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు. చూడు, యేసు ప్రభుల వారు కూడా, దేవాదేవుడు కూడా అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించినదని మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించుతూ ఉండెను. చూతి కాబట్టి యేసు ప్రభుల వారు కూడా బాప్తిజం పొంది ఆత్మచేత బలపడి 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మొట్టమొదట చేసిన ఆయన ప్రసంగం ఏంటంటే అందరూ కూడా మారు మనసు పొందాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. లూకా గారు రాసిన అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారును బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుడి. పేతురు కూడా పెంతెకొస్తు దినంలో సువార్త ప్రకటిస్తూ ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా ఆయన కూడా ఏం చెప్పారంటే మారు మనసు మరి పాప క్షమాపణ పొంది యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడు అని చెప్పారు. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. మారు మనసు పొందుడికై నేను పాపులను పిలిచి వచ్చి తిని గాని. మన నీతివంతులు ఎగలయ్యావు, ఆయన పాపులను పిలవరాలేదు, నీతివంతులను పిలవచ్చాడు. నిజంగా చాలా ఈజీగా ఉంది, కానీ మారు మనసు ప్రతి విషయంలో ప్రతి క్షణంలో అనేక మార్లు మారు మనసు గురించి ప్రభువుల వారు మాట్లాడి నేను పాపులను పిలవచ్చి తిని అని స్వయంగా చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచిచున్నట్లు ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఆయన చాలా స్పష్టంగా చెబుతాను, మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మన ఆజ్ఞగాడు. మరి చాలా విలువైన సందేశం ఏంటంటే ఈరోజు మనం ఎందుకనగా మరి మారు మనసు అంటే మన మనసు మారితే కానీ రక్షించబడతామని, మారు మనసు గలవారే దేవుని రాజ్యం చేరుకుంటారని. ఒకవేళ మనం క్రైస్తవ కుటుంబంలో జన్మిస్తే మన సంఘ కాపర్లైనా ఎవరైనా సరే, ఎంతటి పెద్దవారైనా చిన్న మొదలుకొని ఎవరు కూడా, మేము కూడా ప్రతి ఒక్కరికి మారు మనసు ఉంటేనే మరి మనందరం కూడా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తామని చెప్పేసి ఈరోజు మనం గ్రహించేవారు ఉన్నామని తెలియజేస్తూ, మారు మనసు అంటే ఏంటి, మారు మనసు ఎలా పొందాలి, మారు మనసు ఎందుకు పొందాలి, మారు మనసు వల్ల కలిగే ఫలితాలు, దానివల్ల కలిగే నష్టాలు ఈరోజు మనం కూడా. మారు మనసు అంటే మరి చూడొస్తే నిజంగా మనందరం కూడా వేసుకున్నామంటే మారు మనసు అంటే ఏదైనా ఏడిస్తే లేకపోతే మనసులో బాధ కలిగజేస్తే మారు మనసు అనుకుంటాం. కాదు, మన మనసు మానాలి. పూర్తిగా మన మనసు మారందే అది మారు మనసు కాదు. బాధలో మరి వేదనలో పాటల ద్వారా పోయిద్ది అనుకుంటాం, కానీ మనిషిలో మారు మనసు పశ్చాత్తాపం కలిగిందే ఈరోజు దేవుని రాజ్యం లేదని తెలియజేస్తూ, మరి నిజమైన మరి బాప్తిజం అంటే అది నిజంగా గ్రీకు పదం నుంచి మెటనోయి నుంచి వచ్చి ఈరోజు రోమా పత్రికలో చూడండి చెప్తారు, మారు మనసు యొక్క మనసు ఉద్దేశం తెలుసుకుంటూ. చూడండి, రోమా పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహించు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుక ఆయన అనుగ్రహైశ్వర్యమును
సహనమును దీర్ఘశాంతమును తిరిగించుదువా. ఆయన అంటాడు కదా 13:5లో, మీరు మారు మనసు పొందినలా మీరందరూ అలా కూడా నశించిపోతారంటాడు. పొంతు పిలాతుతో అంటారు కదా, పిలాతు కొందరు గలిలయ యొక్క రక్తము వారు అర్పించుంటే బలులతో కలిపితే అంత అంటారు. ఆయన చేశారు, క్లియర్గా చెప్తాడు, మీరందరూ కూడా మారు మనసు పొందాలని. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రకటన 2:5లో ఉంటుంది. మనం మారు మనసు పొందకపోతే, ఆ మనసు కలగకపోతే ఫలితం మీద కూడా ప్రకటన గ్రంథం 2:5లో చెప్తాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి చూడాలి. దీపస్తంభం చేస్తాడు. అందరూ అనుకుంటున్నారు మనం వస్తున్నాం, పాడుతున్నాం, వెళ్తున్నాం. ఈ మారు మనసు అనేది మనం చనిపోయిన వరకు కూడా ఉండాలి. ఈ మారు మనసు మనం చనిపోయే వరకు కూడా లేకపోతే, మనం వస్తున్నాం, వెళ్తున్నాం అని ఏమంటున్నాడు, నీ దీపస్తంభం తీసేస్తా. అసలు ఏముంది? మారు మనసు లేకపోతే అసలు ఫలితం ఏముంది? మనం మారు మనసు లేకుండా మనం తిడుతుంటాం, మరి బూతులు తిడుతుంటాం, చెడు కార్యాలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, వస్తాం, సంఘానికి వచ్చేస్తాం. ఆయన నిజంగా ధర్మశాస్త్రం ఎంత క్లియర్గా ఉందంటే, ధర్మశాస్త్రంలో ఆ రోజు నీతి ఉంది, ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానివ్వండి, మనిషి ఏం చేశాడు? ఈ శాస్త్రులు పరిచయాలు పితృపారవంశమైనటువంటి అన్ని పెట్టేసి, ఆచార వ్యవహారాలు పెట్టేసి మొత్తం కూడా డైవర్ట్ అయిపోయింది. అసలు ధర్మశాస్త్రం మంచిదే, ఆయన ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను రాలేదు, కొట్టేస్తాను రాలేదు. ధర్మశాస్త్రంలో నీతిని, ఈ వ్యవహారాలను వీళ్ళు ఏం చేశారు? అప్పటి నుంచి చెప్తూ మొదలుపెట్టాడు. తర్వాత యోహాను వచ్చిన తర్వాత పరలోక రాజ్యం అంతా కూడా మీరు మారు మనసు పొందాలి, లేకపోతే పాప క్షమాపణ లేదని. చూడండి ఏం చేశాడు? మీ దీపస్తంభం తీసేస్తా అన్నాడు. ప్రకటన 2:16 చూడండి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల మీ వద్ద త్వరగా వచ్చి నా నోటి నుండి మీకు ఖడ్గము చేత యుద్ధం చేస్తాను. అంటే మీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళ్తే, ఆ రోజు ఫస్ట్ ఏం చేశారు? ఆదాము అమ్మల వలన పాపం వచ్చేసి వీళ్ళందరూ చిట్టుచాటుంది అనుకున్నారు. అక్కడి నుంచి నోవాహు కాలం తర్వాత ఆయన చెప్పాడు, ఫస్ట్ ముందేం చెప్పాడు? సున్నత ధర్మం అని చెప్పారు. గొప్పంగా చర్మాన్ని కట్ చేసి సున్నత ధర్మం పెట్టాడు. తర్వాత బల్లు రక్తం అవుతారన్నమాట, బల్లుల యొక్క కోళ్ళ యొక్క రక్తం వల్ల పోల. తర్వాత ఏం చేశాడు? 10 ఆజ్ఞలు లా పెట్టాడు. దీనివల్ల పోయిందా? తర్వాత ఆయన స్వాతంత్ర ప్రకటన చేసి, అసలు ముందు వీళ్ళకి మారు మనసు లేదే అసలు పాప క్షమాపణ రాదు. ఆ పాప క్షమాపణ ద్వారా మనుషులు ఎట్లా పెడతారు చూడండి. ఇట్లా ఈ రీతిగా చెప్తున్నారు చూడండి. ప్రకటన 2:22లో మారు మనసు పొందితే కానీ మారు మనసు పొందకపోతే బహుబలు చేస్తాడు. చూడండి పరిశుద్ధ గ్రంథములు చాలా చూడండి, చెప్తాడు చూడండి. మారు మనసు పొందని మీ వద్దకు వచ్చి మీ దీపస్తంభం తీసేస్తాడు. మారు మనసు పొందకపోతే మీరు ఖడ్గముతో ఖండిస్తా అంటున్నాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఇట్లా ఈ రీతిగా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎట్లా హెచ్చరిస్తున్నాడు? అంతటా మీరు మారు మనసు తీసుకోవాలి, మారు మనసు లేకపోతే పాప క్షమాపణ కలగదని తెలియజేస్తూ చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3:9 చెప్తున్నాడు. పేతురు రాసిన, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడను నశింపవలనని ఇంచెప్పగా అందరూ మారు మనసు పొందవలనని కోర్చు. ఇప్పుడు అందరూ అదే కదా, ఏంది ఇంకా రావట్లేదు అంటే ఏమన్నాడు తెలుసా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడైనాను నశింపగా హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎర్రల దీర్ఘశాంతముగా ఉన్నాడు. ఇంకా మారుతారా? ఆయన ఒక్క పాపి నశించడం ఇష్టం లేదు. ఇంకా మారుతారు, ఇంకా మారు మనసు వస్తుందని చెప్పేసి ఆయన రాకడలో ఈరోజు 2026 సంవత్సరం కూడా ఆయన ఎంత దీర్ఘశాంతం అండి.
అంత దీర్ఘశాంతం. మనకు చిన్నది సెల్ ఫోన్ కానీ కరెంటు పోయినా కూడా మనం తిట్టుకుంటాం. అసలు ఎందుకు ఒక చిన్న రాయి పక్కన పడితే కాళ్ళ పక్కన ఈరోజు పేటలు కొనుక్కుంటున్నాయి. అసలు సమాధానము అనేది ఆయన అంటాడు కదా, హెబ్రీలు 12:14, అందరూ సమాధానమును పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేరు. అసలు సమాధానం లేదు. అందుకే ఆయన రాకడలో ఆయన చాలా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఆయన దేవుని చిత్తము, మనం దేవుని మార్గంలో నడవడానికి మనం సిద్ధంగా ఉన్నాడా? ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం. మారు మనసు ఉందా? మారు మనసు లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామంట? నిత్య నరకానికి. ఆయన ప్రకటనలో స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తారని చెప్తున్నారు చూసారు. ప్రకటన గ్రంథం ఏమంటాడు సార్? మారు మనసు పొందినేళ్ళ మీ వద్దకు వచ్చి మీ దీపస్తంభం తీసేస్తానంటాడు. మారు పొందినేళ్ళ నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత యుద్ధం చేస్తాడు. ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఈరోజు నేను మారు మనసు పొందుటకు, చూడండి లోకసువార్త 5:32 మరొకసారి చదవండి మా. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతివంతులను, ఆయన ఎన్నోసార్లు చెప్తాడు. మరి క్రీస్తు వారు అనేక మారు మనసు పొందితే కానీ మనిషికి పాపి క్షమాపణ కలదని ఈరోజు మనకి ఇట్లా రీతిగా ప్రకటిస్తూ, చూడండి పరిశుద్ధ గ్రంథం నందు మనం చూసినట్టయితే ఈ మారు మనసు పొందిన వ్యక్తుల్ని, ఒక 4 వ్యక్తుల్ని మరి మన ముందు పెడుతున్నాడు. చూడండి, మారు మనసు పొందితే వారికి పాప క్షమాపణ ద్వారా ఎట్లా ఆశీర్వదించిందో పరిశుద్ధ గ్రంథం నందు. మరి లోకసువార్త 19వ అధ్యాయము 1-10 మనం చూసినట్టే ప్రభువుల వారు మన జక్కయ్య జీవితం చెప్పమ్మా. 1-10 వరకు చదవమ్మా. యేసు ప్రభువుల వారు సంచరించుతూ ఆ గుండా పోవచ్చుండెను. ఇదిగో ధనవంతుడైన జక్కయ్య పొట్టువాడైందున ప్రభువుల వారు ఆ త్రోవలో రానయ్యిండెను కనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట ఉండవలసిన వచ్చినదని చెప్పగా అతడు త్వరగా దిగి, చాలమ్మా. ఇక్కడ చూస్తే మారు మనసుకి జక్కయ్య జీవితం ఈరోజు మనకి మాదిరి. మరి జక్కయ్య జీవితంలో రక్షించి పాప జీవితానికి మరి జక్కయ్య మనం ఈరోజు చూస్తే రోమా ప్రభుత్వం తరపున ఏం చేయాలంట? పన్నులు వసూలు చేసే అధికారి. ఇలాంటి మరి జక్కయ్య పేరు ఏంది? పేరులో అర్థం ఏంటంటే జక్కయ్య అంటే పవిత్రుడు. కానీ పవిత్రుడే కానీ పేరులో నిజ జీవితంలో అపవిత్రుడు. అలాంటి జక్కయ్య ఎరుకో పట్టణం అందరూ కూడా ఏమనేవాళ్ళంటే పాప అనేవాడు అనమాట. అలాంటిది యేసు ప్రభువుల వారు మరి ఎరుకో మార్గం నుంచి వస్తానంటే అతను జక్కయ్య చాలా పొట్టివాడు, గట్టివాడు. అలాంటి జక్కయ్య యేసు ప్రభు వారిని ఆ జన సమూహంలో చూడటకు ఎక్కడెక్కాడు? మేడి చెట్టు ఎక్కితే ఏమన్నాడు ప్రభువుల వారు? జక్కయ్య ఈరోజు ఇంటికి వచ్చి. అందరూ అనుకుంటారు ఏంది పాపి ఇంటికి వెళ్తున్నారు, ఆయన ఇంటికి బస్ చేస్తారని తిట్టుకున్నప్పుడు కూడా మరి దేవుని కార్యాలు ఆయన ఏమేం చేస్తాడండి? చాలా అద్భుతకారుడు. అలాంటి దేవుడు చూసారా, మరి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఉన్నాడు, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను, అలాగే ఎవరైనా దగ్గర నేను అన్యాయంగా డబ్బులు తీసుకుంటే 4వ వంతులు తిరిగి చెల్లిస్తాను. అప్పుడేమన్నాడు యేసు ప్రభువు వారు? ఇదిగో ఇతడు అబ్రహాము కుమారుడే, నీ ఇంటికి రక్షించి. ఏదైతే పాపి అయిన జక్కయ్య ఈరోజు కోట్లు లక్షలుంటే దేవుని పేరు ఉన్నప్పుడు కూడా క్రైస్తవులు కానీ క్రైస్తవేతలు కానీ ఎవరైనా సరే, మరి ముఖ్యంగా క్రైస్తవులైన వారు, ఈ డబ్బే మనకి పరమవది. మారు మనసు లేదు. యేసు ప్రభువు వారు ఇట్లీ రీతిగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ప్రకటించినప్పుడు కూడా ఈరోజు మారు మనసు ఎందుకు లేదు? మరి జక్కయ్య, పాపి అయిన జక్కయ్య మరి రక్షించబడి నేను సగము
నా ఆస్తి ఇస్తాను, అన్యాయంగా తీసుకుంటా అని చెప్పిన తర్వాత ఆ మారు మనసు వచ్చిన తర్వాత అతనికి పాపక్షమాపణ కలిగి స్వయాన్ని యేసు ప్రభువుల వారు ఏమన్నాడు, జక్కయ్య ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, మీ ఇంటికి రక్షణ వచ్చిందని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకా తెలిసి తెలియని ఉన్నా మనకి మారు మనసు. కానీ నేను మళ్ళా చెప్తాను, మారు మనసు ఉండేది ఈ రోజుగా. తప్పు చేసిన తర్వాత అయ్యా నన్ను క్షమించు, నేను తిట్టిన తర్వాత నేను క్షమించు, ఇది చనిపోయినంత వరకు కూడా, పరలోక రాజ్యం సపించినంత వరకు కూడా ఈ మారు మనసు ఉండాలనేది ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మారు మనసు ఉంటేనే మనకి పాపక్షమాపణ కలుగుతుంది. జక్కయ్య జీవితంలో చూసుకుంటే మనకి 2 కార్యాలు జరిగినాయి అనమాట. జక్కయ్య మరి మారు మనసు క్రీస్తుని చేర్చుకున్నాడు. 2 విషయాలు, దేవునికి పిలుపులకు లోపడ్డాడు. ఈరోజు క్రైస్తవత్వంలో చాలా ముఖ్యమైనదంటే దేవుని పిలుపుకు లోపడుతున్నామా. 2, మరి ఆయన తప్పుని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం లోక సువార్త 19:8-9 వచనాలు చూస్తే అందుకంటాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది, మారు మనసు పొందితే కానీ విశ్వాస జీవితంలో అబ్రహాము కుమారుడని ఎంచబడాలంటే మనం కూడా మారు మనసు పొందితేనే దేవుని ద్వారా మనందరం కూడా దేవుని కురంగం. కాబట్టి మనందరూ కూడా ఈరోజు ఏం చెప్తున్నాడు, 12వ రోజు మారు మనసు ఉండాలి. ఆ మారు మనసు లేకపోతే మనకి పాపక్షమాపణ రాదు. కాబట్టి ఈరోజు ఇట్లా ఈ రీతిగా మాట్లాడారు. అట్లా చూడండి, లోక సువార్త 15:21 వచనంలో ఉంటుంది చూడండి. 1-24 చదివితే టైం లేదు కాబట్టి చెప్తాను. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు యోగ్యుడు కానన్ను. ఇక్కడ తప్పిపోయిన కుమారుని చూస్తే అతను దుర్వ్యాపారంతో, దుర్వ్యసనాలతో తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని మరి దూరదేశాలకు వెళ్ళేది చేస్తే అక్కడ డబ్బు అంతా పోయితే పంది ఒత్తేసిద్దండి. పంది ఒత్తిన దాకా ఈయనకు బుద్ధి రాదు. అక్కడ పొట్టు తింటూ తర్వాత అతను మారు మనసుతో పశ్చాత్తాపంతో తండ్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అతనికి తండ్రి ఆశీర్వదించాడు. ఇక్కడ ఇద్దరు చూపిస్తున్నాడు. ఒకడు జక్కయ్య మారు మనసు పొందాడు, తద్వారా ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందాడు. అలాగే పరిశుద్ధ గ్రంథం నన్ను చూడండి, లూకా సువార్త 22:61 వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేను కోడుకు ఇగు మునుపు నువ్వు నన్ను ముమ్మారు ఎనుగునందవని. చాలమ్మా. పేతురు 12 మంది శిష్యుల్లో అగ్రగణ్యుడు. యేసు ప్రభుల వారు మరి ఈ సైనికులు పట్టుకోగానే ఏమన్నారు, అయ్య ప్రభా, నేను నీతో పాటు చచ్చిపోటు కూడా నేను ఉన్నానని చెప్తే నువ్వు నన్ను ఎరుగని ముమ్మార్లు అంటే. చూడండి 14:72 ఉంటుంది. వెంటనే 2వ మారు కోరుకు వేసిన కనుక కోడి 2 మార్లు కొయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగని ముమ్మార్లు చెప్పుదని నేస్తూ చెప్పిన ఆ మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. పేతురు 12 మంది శిష్యుల్లో అగ్రగణ్యుడు. అతను కూడా ఏం చేశాడు, అయ్యా నిజంగా నిన్ను ఆ దేవాది దేవుడు నిన్నే నేను ఈరోజు చాలామంది కూడా, మేము కూడా అలాగే చాలామంది చేస్తున్నాం. ఆ పశ్చాత్తాప మారు మనసు పొందిన తర్వాతే పేతురు కచ్చీఫ్ తీసుకున్నా కూడా స్వస్థ వచ్చింది. ఆయన శృంగార దేవాలయంకి వెళ్తే పేతురును యోహాన్ వెళ్తే వాడు 2 కాళ్ళు లేని వాడిని మరి వాడు చూస్తాడు డబ్బులు ఉన్నాయంటే ఏమంటాడు, నా దగ్గర వెండి బంగారం లేదు కానీ యేసునామం ఉందండి. ఆ యేసునామంతో స్వస్థ వచ్చిందనమాట. లేకపోతే దేవుడిని తర్వాత ఆ రోజు మారు మనసు పశ్చాత్తాపం పడకపోతే పేతురు కూడా, అలాంటి శిష్యులతో ఉన్న పేతురు కూడా ఆ రోజు మారు మనసు పొందిన తర్వాత ఏడ్చిన తర్వాత మరి గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ఈరోజు మనకు జరగట్లేదంటే అదే, మనకి ఎందుకు ఇంకా జరగట్లేదు. నేను బాప్తిజం తీసుకున్నాను. నేను ఫస్ట్ చెప్పి అయ్యగారు పిలిచినప్పుడు కూడా పోయినసారి ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ 5 మెట్లు చెప్తా. బాప్తిజం తీసుకు ముందు మనం తీసుకోగానే గబాలను వచ్చి బాప్తిజం కంటే ముందు మనం ఏం అడగాలి తెలుసా, నీకు అసలు మారు మనసు ఉందా?
యేసు ప్రభుల వారు అసలు రక్షకుడు. ఆయన చనిపోయి 3వ దినం పాతిపెట్ట లెగిసిపోయిన యేసు ప్రభుల వారు అసలు నీకు రక్షణ ఉందా? రక్షణ తర్వాత అసలు నీకు మారు మనసు ఉందా? మారు మనసు ఏంది? అంతకుముందు మనం తప్పులు చేస్తే, ఎవరిని దూషిస్తే, ఏదన్నా చేస్తే, అయ్యా నేను చేశానని మారు మనసు, తర్వాత పాప క్షమాపణ, అయ్యా నన్ను క్షమించు తండ్రి. ఈ రెండు లేని తర్వాత బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకపోతే, అసలు ముందు మారు మనసు లేకపోతే బాప్తిజం తీసుకున్నా కూడా తెలియని మిస్టేక్ నేను అందరికీ. అయిగా మనం చాలా మంది దగ్గర నేను చూసా, వెళ్తారు రక్షించబడ్డారని తెలుసుకుంటారు, కానీ మనం చేసిన తప్పులు, నేనున్నాను ఎన్నో తప్పులు చేసి, అయ్యా నేను క్షమించు, నన్ను శుద్ధమైన మనసు కలిగిజేయని చెప్పేసి ఆ మారు మనసు పొందకపోతే నువ్వు అసలు బాప్తిజం తీసుకున్నా కూడా ఉపయోగం లేదు. తద్వారా అసలు పాప క్షమాపణే కలగదు. కాబట్టి అసలు మనం బాప్తిజం తీసుకునే ముందు ఎట్లాగయ్యా నిన్ను క్షమించు దేవా అనేది, ఈ మారు మనసు అనేది చాలా, ఈరోజు చెప్తున్నానమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు మనకి గ్రంథంలో చాలా ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకానికి, ఈ పాటలకి ఎన్నిటికి మూలం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకి హార్ట్ గుండుకాయ లాంటిది ఏంటంటే, అసలు మనిషి జీవితానికి మార్పే మారు మనసు. ఆ మారు మనసు లేకుండా బాప్తిజం తీసుకునే ఉపయోగం లేదు. ఆయన శరీరం తిని రక్తం తాగితే అందరూ కూడా చాలా మందిని చూస్తున్నారు. ఈరోజు వస్తున్నారు, ఆయన అయ్యగారు ఏమంటారు, మనం బల తీసుకోగానే నువ్వు సమాధానంతో వెళ్ళంట. అంటే మనం వెళ్ళి వచ్చే ముందు, ఈరోజు నేను మళ్ళా చెప్తున్నా, మనం చనిపోయినంత వరకు అయ్యా బల్ల తీసుకుంది, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను తెచ్చుకో. ప్రతి విషయంలో అడగందే, మారు మనసు లేనిదే పరలోక రాజ్యమునకు. ఈ మారు మనసు అనేది అంత ఆయనే చెప్పాడు, సర్వ మానవాళికి, సర్వ సృష్టికి, ఇదిగో పరలోక రాజ్యం సమీపించున్నది, అంతటా అందరూ మారు. నేను నీతివంతులను పిలవరాలేదు, పాపులనే పిలువచ్చింది, కాబట్టి అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్తూ, చూడండి పరిశుద్ధ గ్రంథం నందు ఈ మారు మనసు పొందిన తర్వాత ఇద్దరు వ్యక్తులను ముగ్గురు చూపించా. ఎవరిని? జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత, సగం ఇచ్చిన తర్వాత అతను ఏమయ్యాడంట? అబ్రహాము కుమారుడు. తర్వాత ఏమయ్యాడు? ధనవంతుడు, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు కూడా తర్వాత మారు మనసు పొంది తండ్రి దగ్గరకు వచ్చేసి, తండ్రి దగ్గర అంటే అక్కడ యేసు ప్రభుల వారి సహదేశం ఏం చేశాడు? ఉంగరం పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. ఆ మారు మనసు లేకపోతే వాడు వచ్చేవాడు కాదు, దేవుడు అతని పిలుపులో ఉండేవాడు కాదు. చూడండి, అలాగే పరిశుద్ధ గ్రంథం నందు మారు మనసు పాపక్షమాపణ వ్యక్తికి ఒక జాతికి మాత్రమే కాదమ్మా. నేను మళ్ళా చెప్తున్నా, మారు మనసు కానివ్వండి, పాపక్షమాపణ ఒక వ్యక్తికి ఒక జాతికి మాత్రమే, సమస్త మానవాళికి. చూడండి 24లో ఉంటుంది కదా, 24:47. మారు మనసు పాపక్షమాపణ వ్యక్తికి కాదు, సమస్త మానవాళికి మారు మనసు ఆయన పేరున్నదని ప్రకటించబడి ఉన్నది. అలాగే మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథం నందు చూస్తే నెహెమ్యా 9:17లో ఉంటుంది, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, వాత్సల్యతలు గలవాడిపై ఉన్నాడు. కీర్తన 86:5లో, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు. నిజంగా అండి, ఎంతమందిని చెప్పండి ఆయన క్షమించాడు. క్షమించుటకు సిద్ధమైన మనసు. ఆయన నెహెమ్యాలతో చెప్తున్నాడు, క్షమించుటకు సిద్ధమైన దేవుడు, వాత్సల్యతలో గల దేవుడు. ఎవరైనా ఏమైనా దేవుడు అంటే ఈయన ఒక్కడు. నేను చూశాను కదా, ఈరోజు 3,50,00,000 మంది దేవుల్లో ఈరోజు కూడా చాలామంది, మనిషికి మా నాయనమ్మ అనేది బాగా గుర్తు నాకు. ఒక గేదె దూడగబోతుంటే, అరే మీకు వచ్చే జన్మలో పాపం చేస్తే అట్లా పొడతారా, పాపంలో క్షమాపణ లేదంటది. నేను ఈరోజు చాలా గ్రంథాలు చదివా. పురాణం చదువుతున్నాను, ఖురాన్ తర్జుమా చేసుకొని చదివాను, ఖురాన్ చదువుతున్నాను, భగవద్గీత చదువుతున్నాను, ఖురాన్ తర్జుమా చేసుకుంటున్నాను. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో అసలు మనిషికి పాప క్షమాపణ ఎలా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో అసలు మనిషి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తే ఎలా అవుతాడో అనేది నేను మరి 2 నిమిషాల్లో చూడండి. మనం కూడా మనం ఈ పాపక్షమాపణ ఫర్గివెన్స్ ఆఫ్ సిన్స్లోకి వెళ్ళే ముందు, నేను మనకు మంచి చేస్తే ఏ దేవుడైనా ఒకటే. భగవద్గీత చదివాను, రామాయణం చదివాను, ఖురాన్ తర్జుమా చేసుకుంటున్నాను. ఈ గ్రంథం 5 మార్లు పరిశీలించినప్పుడు కూడా నేను తెలుసుకుంది ఏంటంటే,
ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజులు రెండో గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతం రెండో గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, ప్రథమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యం, హిజ్కీయేలు, దానియేలు, హోషేయ, ఏబేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నమూహు, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకాను సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీలు, కొలసీలు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, యోధా, ప్రకటన. ఆయన అసలు ఈ గ్రంథంలో 66 గ్రంథములో అసలు ఈ మారు మనసు పాపక్షమాపణతో పాటు మరి ముఖ్యంగా నేను ఈ గ్రంథాలను చూసి పరిశీలించిన మీద నేను తెలుసుకుంది ఏంటంటే, యేసు ప్రభుల వారు యెహోవా మనల్ని సృజించింది ఎవరు? భూమాకాశములను 6 రోజుల్లో సృష్టించాడు వాక్కుతో. తర్వాత ఆయన స్వరూపం చొప్పున, ఆయన ప్రేమ చొప్పున మనల్ని సృజించి, ఫస్ట్ నిజంగా ఆయన గర్భంలో ఉండగానే మనల్ని, గర్భఫలం ఎవరు ఇచ్చిన బహుమానము? గర్భఫలం ఆయన ఇచ్చాడు. గర్భంలో రూపింపడగా మనల్ని తెలుసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? బాలుడు నడవలసిన త్రోవను నేర్పించాడు. ఫస్ట్ ఇది. 2, తర్వాత ఏం చేశాడు? యువకులారా, మేము నడతను శుద్ధీకరించిన వాక్యం ద్వారా. బలవంతుని చేతుల్లో యవ్వనస్తులు ఎలా అంట? బలవంతుని చేతులు. తర్వాత ఏం చేశాడు? వివాహం అన్ని విషయంలో మాకు చెప్పాడు. భర్తలారా ఎంతది లేదు అంతే, భార్యలారా లోపడుతున్నారు, తోసేస్తున్నారా? ఈరోజు చూసుకుంటే బస్సులో టికెట్ కొనుక్కుంటాం. టికెట్ కొనుక్కున్న అయ్యగారు మేము నుంచుంటున్నాం, మీరెవరు టికెట్ తీసుకోకుండా కూర్చుంటున్నారు అయ్యగారు. తర్వాత యేసు ప్రభువుల వారు ఏమన్నా మగవాళ్ళు కడుగుని పుట్టాడా? శ్రీయోని ధర్మమున మీకే పుట్టాడు. తర్వాత యేసు ప్రభువుల వారు ఆయన పునరుద్ధాండై కూడా ఎవరు కనిపించాడు? మీకే కనిపించాడు. రిజర్వేషన్లో కూడా సీఎం దెబ్బకు కూడా మీకు బస్సులో మేము టికెట్ కొనుక్కొని మేము నుంచుంటున్నాము, టికెట్ లేకుండా మీరు కూర్చోండి. అంత ఆధిక్యత ఇచ్చాడు. అంతేకాండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పురుషులారా, ప్రేమ ఎక్కడ ఉంది? భార్యలకి ఏం ప్రేమిస్తున్నారు వీళ్ళు? సెల్లు, అమ్మాయిల్ని, మందుని, మారు మనుషులు. ఇది ఆడికి వెళ్ళిపోతారు వీళ్ళు, గ్యారంటీ రాసుకోవటమే. నాకు చాలా నిజంగా మీరే ఈరోజు చూసారా, మగవాళ్ళు వచ్చామా ఆశీర్వదించబడ్డారు అంతే. ఆ రోజు మగవాళ్ళు మేము పారిపోయాం, ఒక బల్లి పొడితోనే ఆడవారు ఉన్నారు. కానీ అట్లాగా ఆనందపడుతున్నారు కానివ్వండి. ఈరోజు మగవాళ్ళు ఎక్కువ వచ్చారు, ఆడవాళ్ళు ఎక్కువ వచ్చారు. ఉపవాస కడిగిన సరే అండి, ఆదివారం మందిరానికి భార్య భర్తలతో కలిసి వస్తున్నారా? వస్తున్నారు చెప్పండి. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఎంతమంది మేము భార్య భర్తలతో కలిసి వస్తున్నాం? వాళ్ళు చేతులు లేపండి. పెళ్ళైన వాళ్ళు చేతులు లేపండి. కొంతమంది ఏదైనా అయ్యగారు, ఇప్పుడు దీంట్లో చెప్తా, అయ్యగారి గురించి చెప్పాలి ఉంది. ఆయన నాతాను ప్రవక్త ద్వారా, అలాంటి ప్రవక్తలు నాతాను ప్రవక్త ఏదైతే దావీదుని హెచ్చరించి దావీదు వలన ఉన్నారు కానీ మొత్తం 99 మంది, నా 100కి 99 మగవాళ్ళు పరలోక రాజ్య ప్రవేశం లేదు. రాసుకోండి. అక్కడ పళ్ళు కొరుకుట, ఏడుపులు, పెడబబ్బులు, అగ్ని ఆరదు. మీరు ప్రాక్టీస్ చేయించుకోవటమే. మీ వాళ్ళకి పిల్లలు తయారు, భర్తలు తయారు, ప్రాక్టీస్ చేయించుకోవడం. అందుకే అంటున్నాడు, మారు మనసు పొందండి. అది టైం చాలదా చెప్పాలంటే? ఈసారి నెక్స్ట్ చెప్తా. ఏడకి వెళ్తారు చెప్పండి మీ మగవాళ్ళు? మరణం జాతి శత్రువం, పుట్టిన ప్రతి మానవుడు పుట్టక మానడు. మనల్ని పాతి పెట్టబడతాం, ఎముకలు 12 రోజులు కుళ్ళిపోతాయి. ఇంతకు ఆయన అన్నాడు కదా, నాసికారంధ్రంలో జీవాయునోతకు ఎక్కడికి వెళ్ళిద్దంట? ఆయన అంటాడు కదా, మీరు మట్టితో పుట్టినారు, మన్నైపోతారు. మీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వెళ్ళిద్దా? ఆత్మ వెళ్ళిద్దా? మారు మనసు లేదు, పశ్చాత్తాపం, అయ్యగారితో బాప్తిజం లేదు, పిల్లల్ని దేరు, భర్తలు రారు. నేను అసలు తెలియగలుగుతానమ్మా. బట్టలకి కలిసి వెళ్తారు, చికెన్కి వెళ్తారు, లేడీస్ ఫంక్షన్లో వస్తున్నాయి ఈరోజు, ఏంది లుంగీల ఫంక్షన్, ఓన్లీ దానికి కలిసి వెళ్తారు. కూరగాయల మార్కెట్కి వెళ్తారు, బట్టలకి వెళ్తారు. సరే, అన్నం కూడా ఇంట్లో 2 కుండలు వేరే వేరేగా అనుకుంటున్నారు, ఒక కుండ అనుకుంటున్నారు చెప్పండి. అలాగే పిల్లలు 2 ఉంటే చిరోకాయలు పంచుకుంటారా? అంతా కలిసి ఉంటారు. కానీ ఈ మందిరం కింద కలిసి రాలి అర్థం కావట్లా. ఈరోజు మాట్లాడుతున్నాడు ఇట్లా ఈ రీతిగా, అందరూ మారు మనసు పొందండి, తీసుకురండి మీ పిల్లల్ని.
భర్తలారా, భార్యలారా, భర్తలు ఏమన్నాడు? మీరు ప్రేమించన్నాడు. తర్వాత ఏమన్నాడు? ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుంటా అన్నాడు. చూడండి 66 గ్రంథాల్లో ఫస్ట్ బాలు నడవలసిన త్రోవను యువకులను చెప్పాడు. తర్వాత వివాహం అనే విషయం కలమైన తర్వాత ఏం చెప్పాడు ఆయన? ముదిమి వచ్చే వరకు కూడా మిమ్మల్ని ఎత్తు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 3 లోకాలు ఎక్కడికి వెళ్తారో కూడా దేవుని దగ్గర, ఎదుగో పరలోకం అంతటా అనేక నివాసములు కూడా వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తా అంటున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు యేసు రాజుగా వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల పరిశుద్ధ ఎవరిని తీసుకెళ్తాడంట? చాలు, ఎవరిని తీసుకెళ్తాడు? మరి ఎట్టా ఉన్నావు? భర్తలారా ఏరి, భర్తలేరి. మీరు వెళ్తారు అయ్యగారి మందిరంలో ఖచ్చితంగా. ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన మేఘాలు వేస్తుంటే మేఘంలో ఎక్కేవారుగా మీరు ఉండును కాక, ఈ మందిరంలో మీ పిల్లలు నిత్య ఆశీర్వాదం వచ్చును కాక. ఫస్ట్ డైరీలో రాసుకోండి, ప్రథమ సంఘంలో ప్రభువుని. ఎస్, ఎందుకంటే ఆయన ప్రవక్త ద్వారా, ఆయన గతింపు ద్వారా నాలాంటి వాళ్ళు మేము సరి చేసుకున్నాం. కాబట్టి అంతటా అందరూ ఏం చేయాలంట? మారు మనసు పొందింది. ఆయన అంటాడు కదా, పాతవన్నీ గతించును, సమస్తమును ఆయనయా. తర్వాత ఏమంటాడు? మీలో నుంచి రాతి గుండెని తీసేసి, చికెన్ మటన్లు అన్నీ ఉండేసి రాతి గుండెని తీసేసి ఏం చేస్తాడంట? అయిపోయింది. ఈరోజు అంటున్నాడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు మారు మనసు పాప క్షమాపణ పొందండి. మారు మనసు పొందితే మీ పిల్లల్ని, మీ భర్తను రక్షించుకొని వచ్చే ఆదివారం భర్తను తీసుకునే వాళ్ళు, మేము వస్తామన్న వాళ్ళు చేతులు లేపండి చూద్దాం. ఇప్పుడే అన్నారు, అంతా అన్ని సమస్తము పాతవన్నీ గతించును, సమస్తము కొత్తమైన. తర్వాత ఇంకోటి ఏమన్నారు? రాతి గుండెని తీసేసి ఏమన్నారు? ఆయన అంటున్నాడు, మీరు రాతి గుండే ఉంటుందమ్మా. ఎన్నిసార్లు చెప్పినా అదే, వీళ్ళు పళ్ళు కొరుకుంటే ఏడుపులు పెడబబ్బులు అన్నా కూడా భర్తలు రావట్లేదు, వీళ్ళేమన్నా ప్రేమించలేదు, పిల్లల్ని తీసుకొని రావాలి. నేను ఎక్కువ గద్దించను కానివ్వండి, ఎందుకంటే ఇంకో సంఘం చెప్పేవాడిని, కానీ అయ్యగారి సమయంలోనే అంతంతం ఇది జబులూని నఫ్తాలి ప్రాంతం. ఈరోజు నేను చెప్తున్నా కదా, నేను 40 మంది తప్పెట్ల తాళాలతో రెడ్డిపాలెం నుంచి పోలేరమ్మ తిరణాలకి ఎగిరేవాడిని. నిత్య అగ్నిలోకి వెళ్ళిపోయేవాడిని, పళ్ళు కొరుకుంటే ఏడుపులు పెడబబ్బుల్లోకి. అలాంటిది ఏం చేసినాయి? రక్షించబడి. ఈ ప్రాంతం నిజంగా చెప్తున్నాను కదా, ఎదుగో జక్రియా నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఈరోజు రబ్బుని మినిస్టర్ అయ్యగారి ద్వారా, గొప్ప దైవజనుల ద్వారా ఈరోజు ఈ ప్రాంతము, చీకటి ప్రాంతము, వాక్యము లేని, వెలుతురు లేని, నిత్యము బాప్తిజంలోని మరణాంధకార కోపం ఉన్న మన ఏం చేసింది ఈ రబ్బుని మినిస్టర్ అయ్యగారి ద్వారా? ఇదిగో ఈరోజు ఆ మారు మనసు ద్వారా మనందరు కూడా, మీకు అందరు కూడా వచ్చింది. కాకపోతే ఏం జరిగింది ఇక్కడ? భర్తలతో రావాలి, పిల్లలతో రావాలి. ఇది యథారాయ తదా ప్రజ. నేను ఇప్పుడు 200 మందిరాలకు వెళ్ళా, 203 మందిరాలకి. ఆయన దర్శనంలో నాకు చెప్పింది అదే, ఈరోజు 99 మంది నశించిపోతారయ్యా. మగవాళ్ళు అయితే నేను ఏ సంఘం పోయినా కూడా 99 మంది ఉంటే ఒక 4-5 ఉంటారు. నేను సువార్త ప్రకటించి ఇదే చెప్తున్నా, అమ్మా ఏది రక్షణ, ఇదే రక్షణాదినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మా ఫ్రెండ్ ఉన్నాడండి, మా ఫ్రెండ్ ఉంటారే, వాడికి 100 కోట్లు ఆస్తుంటుంది, బెంగళూరులో ఉన్నాడు. అరే మారు మనసు పొందరా, మారు మనసు పొందితే బాప్తిజం తీసుకున్నాను, బాప్తిజం తీసుకుంటే రక్షణలోకి వెళ్తారా అని చెప్తే, అరే ఊరుకోరా, పబ్బుల్లో డ్యాన్సులు ఎన్ని ఊరు చెప్పు. దొంగ కూడా అంట ఇప్పుడంట లాస్ట్ మినిట్లో వెళ్ళాడు రా, ఇంకెంత తొందర యూత్ పోతే అన్నాడు. మొన్నవాడు చచ్చిపోయాడు. 100 కోట్లు ఆస్తే మారు మనసు లేదు, రక్షణ లేదు. ఆడికెళ్ళాడు నరకానికి. అక్కడేముంటుంది?
పొల్లు కొరుకుట ఏడ్పులు పెడబబ్బులు అగ్ని ఆరదు. నేను మొన్న కొలిమిలో చూసా, కొలిమి ఎంత హీట్గా ఉందో తెలుసా? రోహిణి కార్తీక పగిలిపోయిందంట. అక్కడ అసలు ఎంత హీట్ ఉండదో తెలుసా? నిత్యం ఫ్రై, రోస్ట్ ఫ్రై చెప్పినట్టుంటారు. ఎప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు కాదు, 2 నిత్యము యుగ యుగములు ఆశ్చర్యదించబడి గుంపులో మనందరం ఉన్నాం. మీరు నిత్యం యేసు ప్రభువుల వారి నిత్య రాజ్యంలో యుగ యుగములో ఉంటారు. అట్లు దేవుడు మిమ్మల్ని యుగ యుగములో ఆయన కుడి పార్శ్వంలో ఉండినట్లు మిమ్మల్ని అందరినీ ఈ సంఘమును దీవించును గాక. అంతే ఉంటారు, అంతే. అయ్యగారి సంఘం లాంటి ఈ ప్రాంతం చీకటి ప్రాంతం, జబులూను నప్తాలి ప్రాంతం చీకటి ప్రాంతం ఏంది వచ్చిందంట? తోటవారిపాలెంలో వెలుగు వచ్చింది అయ్యగారి ద్వారా. నేను స్పష్టంగా చెప్తా. ఈరోజు నేను ఇంత అనర్గళంగా ఇట్లా మాట్లాడుతున్నానంటే గమనీయుల్లాగా అయ్యగారి దగ్గర తర్ఫీదు చేసుకుని ప్రతి నిత్యము పాపక్షమాపణ, మారు మనసు చెందాలని చెప్పి అయ్యగారి దాన్ని చూసి మేము అన్యులని మేము నేర్చుకుంటున్నాం. ఈరోజు మనకి మారు మనసు ఉందా? చూడండి, పరిశుద్ధ గ్రంథం నందు చూడు, పాపక్షమాపణ ఎలా కలుగుతో చెప్పేసి నేను నా ప్రసంగాన్ని క్లోజ్ చేస్తాను. అయ్యగారు చెప్పిన టైంకే చూడండి, పరిశుద్ధ గ్రంథం నందు కీర్తన 51 కీర్తనలో ఉంటుంది కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథం 51 కీర్తనలో పాపములు క్షమించుటకు మంచి నిదర్శనము. కీర్తనలో ఉరియా భార్య అయిన బెత్షెబా తప్పు చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు, నాతాను ప్రవక్త ద్వారా కంజూచుటకు వెళ్ళమని చెప్తే ఈ స్టోరీ చూస్తే సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 1 నుంచి 5, 15 వరకు అమ్మ. మీరు చదవద్దు, నేను చెప్తున్నాను, టైం లేదు. ఎందుకంటే క్రమం తప్పున అయ్యగారు టైమే. ఇంకొకరైతే ఇంకో 10 నిమిషాలు తీసుకునేవాడిని. నేను అంత సాహసం చేయను, ఎందుకంటే ఒక డిసిప్లిన్లో మమ్మల్ని పెంచాడు కాబట్టి. అయ్యగారు అలాగే క్లోజ్ చేద్దాం. 20వ మరి కీర్తన 51లో ఉంటుంది. ఊరియా భార్య అయిన బెత్షెబా నుండి తప్పు చేశాడు కాబట్టి ఆ కీర్తనలో దేవుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి నాతాను ప్రవక్తను కంజుటకు ఈ స్టోరీలో చెప్తున్నాను. ఏంటంటే సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 1 నుంచి 15లో ఉంటుంది. యెహోవా నాతాను దావీదు వద్దకు పంపి అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నిన్ను ఒకానొక పట్టణం ముందు 2 మనుషులుండ్రి, ఒకడు ఐశ్వర్యవంతుడును ఒకడును ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప వారు దాన్ని పెంచుకొని చుండగా అతను వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వారి చేతి ముద్దలు తిని వాళ్ళ కౌలు వారికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా ఐశ్వర్యంత వరకు మార్గస్థుడు ఒకడు వచ్చును, ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక చాలు చెప్పుదాలి, ఇంకా కొంచెం కూడా చెప్పి. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహిగా కోపించుకొని యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యము చేయవాడు. చూడండి, అందరూ చూడండి. తల్లి ఒక్క నిమిషం అయిపోయింది. యెహోవా దావీదు బెత్షెబా విషయంలో పాపం చేశాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దావీదుని ఎలా చూపించాడంటే ధనవంతుడిగా చూపించాడు, ఊరియాని దరిద్రుడిగా చూపించాడు. గొర్రె పిల్లకి ఎవరంట? బెత్షెబా. ఆ రోజు దావీదు మహారాజు చేయకూడని పాపం మెద్ది మీద ఊరియాని యుద్ధంగా పంపించేసి ఎవరిని చంపేశాడు? ఊరియాని చంపేశాడు. బెత్షెబాని తెచ్చుకున్నాడు. అప్పుడు నాతాన్ ప్రవక్తని, ఈరోజు నిజంగా ఇలాంటి నాతాన్ ప్రవక్తలు కావాలండి. అయ్యగారు అదే ఈరోజు మొన్న నాకు చెప్పాడు, అయ్యా ట్యూబ్లు ఎట్లా పోదామండి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలంటే నాతాన్ లాంటి ప్రవక్త లాంటి అయ్యే రాజకుమార్ డేవిడ్ లాంటి ప్రవక్తలు ఉండాలి. సరి చేసుకోరు. అక్కడ ఎమ్మంటనే దావీదు మహారాజు దగ్గరికి పంపించాడు. ఈ దావీదుకి చెప్పు, దావీదు నన్ను ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు? బెత్షెబాని ప్రేమించాడు. అప్పుడు సాదృశ్యం చూపిస్తున్నాడు. ఒక ధనవంతుడి దగ్గర గొడ్లను గొర్రెలు అనేకం ఉన్నాయి.
ఒక దరిద్రుడి దగ్గర ఒక చిన్న ఆడ గొర్రె పిల్ల ఉంది. అది వాడి చేతుల మీద ఎత్తుకుంటూ ముద్దు చేసుకుంటూ వాళ్ళ గిన్నెలో తాగుతూ అది చాలా ప్రేమగా వాళ్ళ హక్కును తెచ్చుకున్న వాళ్ళ పక్క మునుగు పనుకుంది. ధనవంతుడిట మార్గమున ఒక వ్యక్తి పోతే అతను ఆయత్తపరచుటకు, అతను సంతోషపెట్టుటకు ఆ గొర్రెల్లోంచి ఎవరిని చెప్పాడంట, ఈ పెంచుకున్న చిన్న గొర్రె పిల్లని ఆయత్తం ఇచ్చాడు. అప్పుడు దీన్ని నాతను అడుగుతాడు, ఇట్లా పాపం ఎన్నో వందలు ఉంటే చిన్న ముద్దుగా ఆడపిల్లలాగా తిరుగుతున్న దాన్ని చంపేశారంటే ఏమంటాడు దేవుడు? ఇతను మరణముకు పాత్రుడు, అది నీవే. ఈరోజు లేరు ఇలాంటి ప్రవక్తలు, అలాంటి ప్రవక్తలు ఎప్పటికప్పుడు సరిచేస్తూ భోజనం పానం నీతికి సమాధానం కాదు. ఈరోజు నేను ఆ డైవర్షన్కి వెళ్ళదు. ఈరోజు ఎలా ఉంది? దేవుని రాజ్యము, దేవుని సంఘం కడుతున్నారా? నాతాన్ లాంటి ప్రవక్తలు ఉన్నారా? సమాజాన్ని గద్దిస్తూ బోధిస్తూ నిజంగా మీరు ఎంత అదృష్టం అంటే మనల్ని సరి చేస్తూ, ఈ మారు మనసు అనేది చాలా ముఖ్యం. అందుకే ఈరోజు సబ్జెక్ట్ చేసుకున్నాం, మిమ్మల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ మారు మనసుతో తద్వారా పాపక్షమాపణతో నడుస్తున్నటువంటి ఈరోజు ఇలాంటి మందిరములు, ఈరోజు ఇలాంటి 21 రోజు ఉపవాసం కడుతున్న మందిరములు ఎంత అవసరమో తెలుసా మీకు? నేను చూస్తున్న ఆయన సంఘాలు నిజంగా మీకు ఎంత చెప్పినా అది ప్రవర్త కాదు. ఇది ఈరోజు ఇలాంటి దేవుని రాజ్యం, దేవుని సంఘం పడుతున్న నాతాను ప్రవక్తను ఎలా అయితే దావీదు దగ్గర పంపించాడు, ఇలాంటి దైవజనులు మా ద్వారా ఈరోజు వాక్యం ఇట్లా ఈ రీతిగా మాట్లాడుతుంది. ఈరోజు ఇలాంటి వాళ్ళు అవసరం మనకి. రాజ్కుమార్ డేవిడ్ లాంటి నాతానికి చెప్పాడు నాతాను ప్రవక్త, అయ్యా అంటే అప్పుడు అంటాడు దావీదు, చూడండి సమూయేలు 12:13 చూడమ్మా, నేను పాపము చేసి అబ్బా హల్లెలూయా ఎమ్మటనే అన్నాడు, నువ్వు 10 ఆజ్ఞలో 10వ ఆజ్ఞ మీరాడు, నీ పొరుగువారి భార్య నిన్ను, దాసి ఎన్ను, అతని యొద్ద గాడిద నిన్ను, దేని ప్రతి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞ ఎగరగొట్టాడు. ఒరే బాబు, నీ ఆజ్ఞ ఒకటి పోయింది, నువ్వు సరి చేసుకో. 10 ఆజ్ఞ ఎగరగొట్టావు. 10 ఆజ్ఞలు మనం అంతే. అసలు 10 ఆజ్ఞలో గుండె మీద చెప్పుకొని ఒక్క ఆజ్ఞను పాడిస్తున్నావా? ఒక్కటి. అసలు ఆ 10 ఆజ్ఞలో ఒక్క ఆజ్ఞ పోతేనే మొత్తం అయిపోయింది, ఆడ క్లోజ్. అందుకే అన్నాడు అందరూ మారు మనసు పొందాలి. తద్వారా పాపక్షమాపణ 51 కీర్తనలో చెప్తాడు చూసావా, దావీదు నువ్వు పాపం చేసావు, నీ పాపాన్ని ఇమ్మీడియట్గా, ఎందుకంటే చాలా ఆయన వాగ్దానం చేశాడు కదా దావీదుకి, నీ తరతరంలో ఆశీర్వదిస్తాను, నేను నిత్య రాజ్య వారసులేదని చెప్పి అమ్మడిని సరి చేశాడు. ఎవరిని పంపించాడు? డేవిడ్ రాజ్కుమార్ అయ్య గారిని పంపించాడు. నేను ఎవరు ఫోన్కైనా భయపడతాను, ఆయన ఫోన్కి భయపడతాను. ఎక్కడేంటంటే ఇది ఎట్లా జరుగుతుంది. నేను టైంకి అయితే ఖచ్చితంగా వచ్చి కూర్చున్నా. ఆ టైం ఉందా అసలు మనకి? అదే ఇలాంటి ప్రవక్తల దగ్గర, గొప్ప దైవజన్ దగ్గర రాచి మనం రీతిగా మేము ఈరోజు ఇన్ని సంఘాలు ఎదిగి, ఇంత ఆశీర్వదించబడి, ఇంత శక్తి గల వాక్యము అంతమంది ఇట్లా చెప్పేవాడినా. ఈరోజు ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, నేర్చుకున్నాం అయ్యగారి ద్వారా, విస్తారంగా వాడబడుతుంది. అమ్మగారు వీళ్ళ ఆశీర్వాదం ఈరోజు నాకు వచ్చింది. ఫస్ట్ ఏంది వచ్చింది నాకు? ఫస్ట్ మారు మనసు వచ్చింది, తద్వారా పాపక్షమాపణ వచ్చింది, తద్వారా 66 పరిస్థితులు అనగ్రంగా ప్రకటిస్తున్నాను. తర్వాత బాడులు నడవలసింది నేర్చుకున్నాను. తర్వాత యువత ఎలా ఉండాలి, తర్వాత ఎలా ఉండాలి, మనం వృద్ధాప్యం ఎలా ఉండాలి. ఈరోజు ఇలాంటి ప్రవక్తలు, ఆధారణ లాంటి ప్రవక్తల హెచ్చరికలు, ఈరోజు మీ సంఘములో ఇలాంటి దైవజనుల హెచ్చరికలు వినకపోతే మనం ఏమవుతామో తెలుసా? అగ్ని. చెప్పాడు, ప్రకటనలో స్పష్టంగా చెప్పాడు, నేను నా నోటి ఖడ్గం చేత. కాబట్టి ఈరోజు ఏమంటున్నాడు? అంతటా సర్వ మానవాళికి ఏం చెప్తున్నాడు? అంతటా ఒకళ్ళు కాదమ్మా, అంతటా అందరూ. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆయన అంటాడు చూసారా, కీర్తనలో, అదే దాంట్లో కీర్తనలో 51లో 1-4 చూస్తే, దేవా నీ కృప చెప్పున నన్ను కరింపుము, నీ వాత్సల్య బాహల్యము చెప్పున నా అతిక్రమములు. ఈరోజు చెప్తున్నాడు, ఇంకా ఏమైనా ఉన్నాయా మనకి? మన అతిక్రమములు ఈరోజు తుడిచేయాలి. నా దోషములను తండ్రి, మేము ఈరోజు తెలిసి తెలియని దోషములను బాగుగా ఈరోజు కడుగుము తండ్రి. నా పాపము పోవునట్లు తండ్రి నన్ను పవిత్రపరచుము తండ్రి. నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నాయి. మన అతిక్రమాలు తెలియలేదా మనకు ఈరోజు?
మాకు తెలిసే ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు చెప్పండి? ఉదయాన్నే ప్రార్థన. దేవుడు మిమ్మల్ని మెండారుగా దీవించిన కాక. అతిక్రమం. ఆయన ఉదయాన్నే మనం నిద్రపోతున్నామంటే చనిపోయిన వారి కిందనే. మనం ఈరోజు ఇంత బలిష్టమైన రెక్కల చాటు కాపాడు 2020 సంవత్సరం ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడికి ఎవరు? మనల్ని పుట్టించింది ఎవరు? ఈ భూమాకాశంలో ఒక మాటతో సృష్టించాడండి. ఒక్క మాటతో. మనం సృష్టికర్తను వదిలి సృష్టాన్ని. అయ్యా మమ్మల్ని ఈరోజు నిజంగా లేచామంటే ఉదయాన్నే మేమంటాం ఏమే కాఫీదా అంటాం, లేకపోతే పిల్లలకి మీరు క్యారేజీలు కట్టుకుంటారు. అరే మమ్మల్ని బతికించారు, ఒక్క మాట ప్రార్థన. ఊరినే అయ్యా మమ్మల్ని బతికించాం ప్రార్థన ఉందా? ఈరోజు ఉదయాన్ని ఎంతమంది వాక్యం చదువుకొచ్చారు? ఆది యందు వాక్యం ఉన్న వాక్యము దేవుని యందు, ఆ వాక్యమే యేసయ్య. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ మన మధ్య ఉన్న యేసయ్యను వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడుకున్న వాక్యం ద్వారా ఈరోజు వాక్యం ఉందా? ఇది అతిక్రమం కాదా? కాబట్టి అయిపోయింది. పాతవన్నీ గతించును, సమస్తము. ఫస్ట్ ప్రార్థన చేయండి, వాక్యం చదువుకుని. ఆదివారం పునరుద్ధానం ప్రభు దినము. అందరితో కలిసి రావాలా, ఒంటరికి రావాలా? భార్యాభర్త ఏమన్నా పెళ్లి కార్డు ఇస్తాం, ఏమి ఇస్తాము? భార్యాభర్తల సతీష్ కుటుంబ సమేతముగా. కుటుంబ సమేతం ఎక్కడికి మట్టుకి అది పక్కన పెట్టి కుటుంబ సహితం లేదు. మీరు చికెన్ మటన్ పెడతారు, రేపు మీ ఫంక్షన్కి వస్తాను. అమ్మాయి పేరు ఏంది వెనక? అమ్మాయి మీ ఫంక్షన్కి వస్తాం, వచ్చేటప్పుడు కుటుంబ సమేతంగా వస్తాం. ఇంత చికెన్ పెట్టిద్ది, పోయిద్ది. కానీ వాక్యం అనే శక్తి, వాక్యం అనే బలము. అసలు మనం మీ ఫంక్షన్కి వస్తా ఈరోజు అనుకో, ఏమని తీసుకొస్తాం? మీ ఓనీల ఫంక్షన్ గిఫ్ట్ తీసుకొస్తామా లేదా? తీసుకొస్తాం. తర్వాత లుంగీల ఫంక్షన్ పెడతాం, చేస్తామా దేవా? మందిరికి చేస్తామా? వాక్యమే మనల్ని శక్తితో, వాక్యముతో చేస్తే నీ మెప్పు నా మెప్పుకు ఇంకో గిఫ్ట్లు ఇస్తాం, కానీ దేవుని మెప్పు ఏడుంది ఇక్కడ? కాబట్టి ఏమన్నాడు తెలుసా? నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నది, కేవలం నీకు విరోధముగా. అయ్యా నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నాయి, మన ఎదుటే ఉన్నాయి. ఎక్కడ పోలా? ఇంకెక్కడికి పో, మన ఎదుటే ఉంటాయి. ఈరోజు ప్రార్థన చేసుకున్నారు. బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? బైబిల్ తెచ్చిన వాళ్ళు లేకుంటే క్రమంగా ఉంటుంది. ఎక్కడిదారు బైబిల్ అందరూ తెచ్చారా? రేషన్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయా? అన్నీ ఉంటాయి. రోజంట 12 గంటలు ఉద్యోగం చేస్తున్నారంట. 8 గంటలు ఉద్యోగం, 8 గంటలు నిద్రపోతాం. 8 గంటలు ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నాం? సెల్లు. ఆడవారు మీకు వందనాలు, మళ్ళా చదువుతున్నాం. ఈరోజు కాజాను మొత్తం వచ్చి పడేసింది. ఇంట్లో మొగిలి రేకులు అయిపోయినట్లు. కార్తీక మాసాలు, కార్తీక దీపాలు, అతిక్రమకులు తెలిసిపోయింది మాకు. మన ఎదుటే ఉన్నాయి పాపములు. ఆయన ఎన్ని సంవత్సరం, మనకు నెలకి ఎన్ని సంవత్సరములు అంట? సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నెలకి ఎన్ని రోజులు? నెలకి 35 రోజులు. నెలకి ఎన్ని వారాలు? 4 వారాలు. గంట టైగర్ రమ్మంటున్నాడు. 4 వారాలు 4 గంటలు. 4 × 12 48 గంటలు రావట్లా. మీ పాపం తెలిసి మొత్తం 8 గంటలు సెల్లు, 8 గంటలు టీవీ, 8 గంటలు ఉద్యోగము, 8 గంటలు నిద్ర. దేవుడికి చోటేది ఉందా? అసలు ఈ సంవత్సరంలో అడిసిలు ఎవరైనా చేశారు? అంత కానాకాజానాలు అయిపోయింది. జోక్కు నిజంగా ఇది మన ఎన్ని తెలుస్తున్నాయి మనకి. మీకేమన్నా బస్సులో టికెట్ అయ్యారు కూర్చొని మేము నుంచుంటున్నాము, మీరు కూర్చుంటున్నాం. మరి ఈరోజు చెప్పండి, ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, ఏం చేద్దాం? భర్తలు తెమ్మంటున్నారా? అమ్మ నిజంగా చెబుతున్నాను, ఇంట్లో భర్తలది పెత్తనమా, భార్యలది పెత్తనమా? మీదే పెత్తనం. ఎవరో ఒకళ్ళిద్దరు పాపం భర్తలు పెత్తనం, మా బంగారు తల్లి అంటాడు. ఇక మొత్తం మీదే. అమ్మాయి నువ్వు చక్కగా నవ్వుతున్నట్టున్నావి, మీ భర్త రమ్మంటే రాడు? రాదు. వచ్చి ఉంటారులే. కొంతమంది సంగ రానోళ్ళ సంగతి చదువుతున్నాను తల్లి. యారు చక్కగా తెచ్చింది బంగారు తల్లి. ఏడకి పోతాం చెప్పండి? ఇప్పుడు నిజంగా చెప్పుకుంది, ఏడకి పోతాం మనం? మోక్ష గర్భంకా, పరలోకంకా, పాతాలంకా. ఈరోజు ఇట్లా ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అయ్యా మీరు మారు మనసు పొందండి, 12వ రోజు పాపక్షమాపణ. దావీదు ద్వారా పాపక్షమాపణ. అమ్మ ఏమవుదు, ఆయన దొంగను కూడా నిజమే, గెస్టాస్ డెస్మాస్ను కూడా లాస్ట్ రోజు ఏం చేశాడు? లాస్ట్ అవర్లో కూడా అసలు ఏమేం చేస్తాడండి? ఒక పాపి నేను చచ్చిపోయి, కరోనాలో చచ్చిపోయిన. అసలు ఈరోజు ఈ వాక్యం అయ్యగారు అసలు ఇట్లా బోధిస్తుంది. ఒక అన్యుని తిరుపతి కొండ 45 సార్లు వెళ్ళి గుండు కొట్టించుకున్నా, ఈ గుండు తప్పితే ఏమి మిగల.
ఒక విగ్రహారాధికు ఉంది, సాయిబాబా భక్తుడు. అమ్మ నేను విమర్శిస్తలా. వాళ్ళ కళ్ళుండి అడిగి, అయ్యా నన్ను బతికిచ్చారా? చెవులుండి చూసారా, విన్నారా? కళ్ళుండి చూసారా? కాళ్ళుండి మాట్లాడచ్చు, కాళ్ళుండి నడిచారా? ఇంకా కొట్టి అడిగి ఏడ్చి నిజంగా అండి నేను చెప్తాను ఈరోజు నా బాధ. ప్రెగ్నెంట్ లేడీకే అమ్మ నువ్వు నొప్పులు పడొద్దని చెప్పగలం, కానీ ఆ నొప్పులు ఎవరికి తెలిసింది? ఆమెకే తెలిసింది. నా బాధ నాకే తెలుసు. అలాంటిది ఈ జీవం గల దేవుడు పాపి అయినను దావీదుని రక్షించాడు. మనందరం కూడా చదువుతున్నాం, ఒక్కడు కూడా నీతివంతులు లేడేమో అనుకుంటున్నారేమో. పాపులు రక్షించుటకే లోకం. కాబట్టి అందరూ తద్వారా పాపక్షమాపణ కలగాలి అని చెప్పేసి అయ్యగారు భయం వేస్తుంది. ఒక 5 నిమిషాలు ఉంది అయ్యగారు, 12 అన్నారు. కాబట్టి ఆయన చూడండి చెప్తాడు, 7వ వచనంలో అంటాడు, సార్ నేను పవిత్రుడగినట్లు ఇప్సోపముతో ఉన్న పాపములను కడిగేసే ఈరోజు హిమం కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగుము. ఈ ఒప్పుకోలు దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడిని అతను క్షమించాడు. దేవుడు చూడండి, పాపములు క్షమించుటకు భూమి మీదకి ఎవరికి ఉందంట? మనిషి కుమారుడికి అది ఉంది, అధికారం ఉంది. మత్తయి సువార్త 9:6, మార్కు సువార్త 2:10, లూకా సువార్త 5:24 పాపములు క్షమించుటకు మనిషి కుమారుడికి లోకంలో అధికారం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మార్కు సువార్త 2:1-10 ఉంటుంది కదా. ఆయన కపెర్నహూములో, అందరూ చూడండి తల్లి, టైం లేదు, అయ్యగారిని అడుగుతాను ఒక 5 నిమిషాలు సహాయం చేస్తాను. కపెర్నహూములో ఆయన ఒక మందిరంలో బోధిస్తున్నాడు. పక్షవాయువు గల వాడిని తీసుకొచ్చాడు. ఇది చాలా గొప్ప సబ్జెక్ట్, కానీ టైం లేదు, దాన్ని నేను సింపుల్గా క్లోజ్ చేస్తున్నా. కపెర్నహూములో ఆయన ఒక మందిరంలో బోధిస్తున్నప్పుడు 12 సంవత్సరాల నుంచి ఆయన పక్షవాయువు గల వాడిని ఏం చేశారు? ఆయన ఏమంటాడు? నీ విశ్వాసమే నీ స్వస్థత అని, ఈ పాపములన్నీ క్షమించబడి. వాళ్ళు అంటారు శాస్త్రులు, ఏంద్ర నాయన ఈ పాపములన్నీ ఈయన దేవుడా అని చెప్తే, మనిషి కుమారుడికి పాపములన్నీ క్షమించే అధికారం కలదండి. మరి పక్షవాయువు గల అంటే లెఫ్ట్ క్లాట్ అయిపోయింది, 2 చేతులు 2 కాళ్ళు పడిపోతాయి, ఆడు మాట్లాడలేకపోతున్నాడు. చాలా అద్భుతం గ్రంథం ఇది, చెప్పాలంటే 1.5 hours అది. పక్షవాయువు గల అంటే ఎట్లా ఉంటాడు? 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినాయి. నీ పాపములని క్షమించని నువ్వు పొరుగు తీసుకొని పో అంటాడు లెగిసి. మరి పాపములు క్షమిస్తే కదా మరి 2 చేతులు 2 కాళ్ళు లేను వెళ్ళింది. వీళ్ళకి అర్థం కాదు, ఈ శాస్త్రికి పరిచయలకి. అది నా పాపములు క్షమించాడే కాబట్టి వాళ్ళు లెగిశాడు. ఈరోజు పాపములతోనే జబ్బు వస్తుంది. భూమి మీద ఎవరికి ఉందంట? మై లార్డ్, మై కింగ్, రాజులకు రాజు, ఆయన ఒక్కడికే సాధ్యం. ఏమేం చేస్తాడు? ఆయన ఉమ్ములో స్వస్థ, చూపులో స్వస్థ. పాపములేందండి అసలు పట్టాపంచలిపోతాయి. ఆగర్భ శ్రీమంతుడు ఏమేం చేస్తాడు? నన్ను చూడండి పాపిని. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా. ఎస్ మై లార్డ్, ఎస్ మై కింగ్, ఎస్ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన ప్రభు అని ఏమైనా చేయగలడు. శక్తివంతుడు, సర్వ సృష్టికర్త, సర్వ పాపములకు, సర్వ మానవులకు ఈ సృష్టికర్త పాపములు క్షమించి ఆయన రాజ్యములో చేర్చుకునే శక్తి ఉందంటే ఎవరైనా ఓన్లీ వన్ గాడ్, దట్ ఈస్ మై లార్డ్ జీసస్. కాబట్టి అంతటా అందరూ మారు మనసు పొందాలి, తద్వారా పాప క్షమాపణ వస్తుంది. అంతే. అలాగే చూడండి, పరిశుద్ధ గ్రంథం ఇంకోటి చెప్పేసి లూకా సువార్త 47:48 ఆమె పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక విస్తారముగా పాపములు క్షమించబడినవి. నీతో చెప్పుచున్నాను, నువ్వు కొంచెముగా క్షమించబడిను. అక్కడ చూసుకుంటే మనం కూడా మరి పరిశుని ఇంటికి మరి భోజనం కూర్చున్నప్పుడు ఒక పాపాత్మరాలు ఏం చేస్తాడు? అమ్మ నీ పాపములన్నీ క్షమించాను. కాబట్టి ఈ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు. చూడండి, కీర్తనలు 86:5 తల్లి, కీర్తన 86:5 తల్లి, 86:5. ప్రభువా నీవు దయాళుడవు. ఎస్, చూసారంట, మన దయాళుడండి. అసలు చూసుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం ఇలాంటి వాత్సల్యత, ఇలాంటి ప్రేమమయుడు,
క్షమించుటకు నిజంగా ఈ ప్రేమతోనే ఈరోజు నేను మారానంటే ఆయన ప్రేమ అసలు క్షమించుటకు సిద్ధమైన మనసు కలగదు. దేవుడు ఎవరైనా ఉన్నారా? లేదు. చూడండి పరిశుద్ధ గ్రంథం అలాగే తల్లి మత్తయి సువార్త 9:6 చదవమా. రహస్య పాపములు క్షమించుటకు ఎవరికంట? హల్లెలూయా, హల్లెలూయా. మీరు నాకు ఎట్లా ఉందో లేదో తెలియదు కానీ ఒక్కసారి ఆ వార్డు చదవగానే గూస్ బంప్స్ వచ్చినాయి. ఈ మన పాపములు క్షమించుటకు ఎవరికుందంట? అమ్మో, అసలు మీకు సామాన్య వాడుగా ఉంది ఇది అసలు నిజంగా. యేసు ప్రభు తప్పితే ఎవరికి లేదమ్మా. కాబట్టి ఆయన జనన మరణోద్ధానమును ప్రకటించి సిలువ విలువను సిలువ త్యాగమును యేసుక్రీస్తు ప్రభుల వారిని 3 మేకుల మధ్య ఎలాడుతున్న యేసు ప్రభుల వారిని ఆయన జనన మరణ పునరుద్ధానములో అసలు ఆయన మారు మనసు పాపక్షమాపణ అంటే ఒకే ఒక వర్డ్ చదివేసి అయ్యగారు 5 నిమిషాలు అయ్యగారు పర్మిషన్తో ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తారు. 3 మేకుల మధ్య ఎలాడుతుంటాడు యేసు ప్రభు అని చూసారు మీరు? నేను ఆ రోజు కరోనాతో చనిపోతే నేను లూథరన్ సంఘంలో 40 అడుగులు క్రాస్ ఇచ్చా. అది కూడా ఎందుకు ఇచ్చానంటే ఎక్కడ చూసిన పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అసలు మనల్ని నేను చచ్చిపోతే ఆ రోజు లెంట్లో అయ్యా నేను చనిపోతానంటే ఆయన క్రాసును చూసిన తర్వాత ఆయన జనన మరణ పునరుద్ధానంలో ఎలాంటి శక్తి ఇచ్చి నన్ను బతికిచ్చాడు చెప్తున్నా. ఈరోజు 3 మేకుల మధ్య అక్కడ ఏలాడుతున్న యేసేం చూడండి. యేసు ప్రభుల వారు యెరూషలేము జయప్రవేశం నుంచి ఆయన గొలగతా కొండ వెళ్ళేటప్పుడు, యెరూషలేము నుంచి గొలగతా కొండకు వెళ్ళేటప్పుడు సిలువ బరువు ఎంత తెలుసా? 150 కేజీలు, 17 అడుగుల పొడవు. యేసు ప్రభుల వారిని కొట్టుకుంటా యెరూషలేము నుంచి గొలగతా కొండ వరకు కొట్టుకుంటా కాళ్ళ నుంచి రక్తము. యేసు ప్రభుల వారిని సిలువ మీద పెట్టిదైతే 3 సార్లు పడతాడు. యేసు ప్రభుల వారి తల మీద పాలిస్తీనా ప్రాంతం నుంచి విషపూరితమైన ఎన్ని ముళ్ళు తెలుసా? 17 ముళ్ళు. ఆయనకి 17 గంటల దాహంతో ఉంటాడు. ఆయన్ని కొట్టుకుంటా వస్తే ఆయన కింద పడినప్పుడల్లా 17 పాలిస్తున్న ప్రాంతం విషపూరితమైన ముళ్ళు తెలుసా? నెత్తి మీద పెడతారు. మనకి చిన్న మెదడు ఎంత ఉంటుందో తెలుసా? అంగుళన్నర ఉంటుంది. ఒక్కసారి ఒత్తుతారు, మెదడులోంచి నరాలు చిట్లి నోట్లోంచి రక్తం వస్తుందని తెలుసా మీకు? 3 సార్లు వస్తారు. ఆయన్ని కొట్టుకుంటా యెరూషలేము నుంచి గొలగతా కొండకి. అసలు ఎలా ఉంటుంది తెలుసా? చండ్రకోళ్ళు కొంకిలు, ఒకదానికి తుప్పు మేకులు, ఆడవారి జడపేకులు, ఒకదానికి తుప్పు మేకులు, ఒకదానికి సీస పెంకులు, ఒకదానికి రాళ్ళతో ఎముకలతో పట్టే కొంకిట పట్టుకొని మాంసం వచ్చింది. అయ్యా అంటాడు, ఉమ్ము ఊస్తారు, అట్ట కట్టుబడితే వాడంత గొలగతా కొండ ప్రాంతం మొత్తం కూడా ప్రతిధ్వని వినిపిస్తుంది యేసు ప్రభుల వారి స్వరం. మాంసం అట్లా వచ్చిన తర్వాత ఎముకలు కనిపిస్తాయంట. ఒక భక్తుడు చదివాను ఆక్స్ఫర్డ్లో, ఎముకలు అంటే అమ్మో బయట ఏం జరుగుతున్నాయని చూస్తున్నాయంట. మనకి ఇది చాలా తక్కువ చెప్తున్నా, అసలు వండర్ అనమాట. ప్రపంచంలో ఏ మానవుడు కొట్టే ఆయన మళ్ళీ 3 మేకుల మీద ఎక్కించారు సిలువ మీద. ఈ చేతికి 8 అంగుళాల మేకులు కొట్టారు సౌండ్తో అనమాట. చిన్నింది, ఇంత ముళ్ళు గుచ్చుకుంటే ఎంత నొప్పి. కొట్టారు, ఈ చేతికి కొట్టారు, 2 కాళ్ళకు పెట్టి కొట్టారు. తర్వాత బల్లిపోటుతో ఇక్కడ పెరియోకార్డు అని ఉంటుంది, ఊపిరితిత్తుపై ప్యాట్ కొడితే పెరియోకార్డు నుంచి వచ్చేసి రక్తము, తెల్లటి రక్తం. ఆయన ఎందుకు పాపం ఉందా? అసలు మనల్ని ఎలా పాపం నుంచి తెలుసా? మారు మనసు మనల్ని ఎట్లా పాపం నుంచి రక్షించాడు తెలుసా మీకు? అంతకుముందు పిలాతు దగ్గరికి, అంతకుముందు ఏమంటాం, గురువారం జయ ప్రవేశం అందుకు హోసన్నకు జయమంటాం, బలో యేసు మహారాజ్కి జై అన్నాం. తర్వాత ఏమని చేస్తే శుక్రవారం ఈ బరబ్బాను వదిలి అంటాడు. పిలాతు అంటాడు, అయ్యా ఈయన ఎందు ఏ పాపం ఉందా? ఈయన ఎందు ఏ పాపం లేదంటే మన అందరం ఏమన్నామో ఈ పాపము మా మీదకి అంటాడు. అయ్యో వీరు ఏమి చేస్తున్నారో అక్కడ క్షమించబోతే ఈరోజు ఆడుండేవాళ్ళం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ఆయన మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించడం, ఆయన మన పాపములను సిలువ మన మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. పాపం మొత్తం కూడా ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువ రక్తం ద్వారా మనందరం కూడా ఈరోజు ఏం చేశాడు? ఈ సార్వత్రిక సంఘంలో, పరిశుద్ధ సంఘంలో మనందరం కూడా పరిశుద్ధం చేశాడు. హల్లెలూయా. పాప క్షమించాడు మనందరం కూడా. ఏమన్నాడు? బరబ్బాను వదిలి, అయ్యా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం క్షమించాడు. క్షమించడం ఒక సిద్ధమైన మనసు గలవాడు. ఒక్క తిట్టి తిడితే మనం ఊరుకుంటాం?
ఇప్పుడు ఎన్కౌంటర్ అవుతాడండి దొంగ. అప్పుడు వచ్చి దూరి బాబు ఇతను ఇంత కొడుతున్నా, ఇంత రక్తం వేసిన ఇతను మనిషికి మాట కాదు, ఇంత ఎండిపోయిన కొడుతున్నా, ఇంత పొడుస్తున్నా, ఇన్ని తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నా, ఇంత మేకులు కొడుతున్నా, మరి ఈ పైన కూడా ఎక్కి అరే తండ్రి మీరు ఏమి చేయుచున్నాడు, ఇది ఒక్క దేవుని కుమారునికి సాధ్యం అని చెప్పేసి అతను ఎన్కౌంటర్ అవుతాడు. అతను కూడా పాపంలో క్షమించుటకు సిద్ధ మనసు కలిసిన దేవుని గెస్ట్ హౌస్ ఏం చేస్తాడు, క్షమిస్తాడు. తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నీవు నాతో పాటు కూడా, ఈరోజు మనం అడగాలి, ఎస్ తండ్రి నీ రాజ్యం వస్తుంది, మమ్మల్ని తెచ్చుకో. కాబట్టి ఈరోజు 12వ రోజు మాట్లాడుతున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇంకా మందిరం, ఇంకా ఉదయాన్ని ఏం చేయాలంట, ఉదయాన్ని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వద్దా చెప్పిపోయిందా? తర్వాత వాక్యం, తర్వాత ఆదివారం ప్రభు దినం పునరుద్ధానం ఏం చేయాలి, మందిరికి రావాలా? ఎవరు కలిసి రావాలి? భార్య భర్తలతో పిల్లలతో రావాలా? అమ్మ నేను మిమ్మల్ని తిడతలేదు, ఒకటి గుర్తు వస్తుంది, మన మతిని, మిమ్మల్ని కాదమ్మో నన్ను కోపం చూస్తున్నాను, మతిని తిడుతున్నా, మతిని పందినంట వైద్యాలతో శుభ్రంగా దాన్ని వైద్యాలు దొరికి మంచి నీళ్ళ పనుకోబెట్టి ఆడకపోయింది. అయ్యగారు శుభ్రంగా కడిగి ముచ్చిలా చేసేస్తే, అయ్యా మీరు బాప్తిజం తీసుకోండి, మారు మనసు పొందండి, పిల్లలతో రండి అని చెప్తే ఒకరోజు వచ్చి తర్వాత ఆడకపోతున్నాం, వరదలోకి పోతున్నాం, నిత్య నరకాగ్నిలోకి వెళ్తున్నాం. ఇట్లా ఈరోజు ఈ రీతిగా మాట్లాడుతున్నాం మనతో. మీరు ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా మారు మనసు పొందాలి. తద్వారా పాపక్షమాపణ ప్రకటనగా చదువుతున్నాను, నేను మిమ్మల్ని ఖడ్గముతో అగ్నితో కాల్చేస్తాను. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరన్నా తెలిసినట్టుంటే, చిన్నవి ఉంటే, ఆయన జనన మరణ పునరుద్ధానం శిలువ మీద 3 మేకుల మధ్య ఏలాడుతున్న యేసే తీసుకుని మనందరిని కూడా పరిశుద్ధుల